రకరకాల పరిణామాలు మనం అందరం గమనించాం. గతంలో మేము చిన్నపిల్లడప్పుడు చూసేవాడిని. తోలుబొమ్మలాటలో కేతుగాడులాగా సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా, ఒక సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా ఒక ఆయన వచ్చి నాకంటే లేడు అని చెప్పి తాను నవ్వులు పాలవడమే కాకుండా తమ పార్టీని కూడా ఏదైతే మేము అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చామో పక్క రోజే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ముగ్గురు ఒకే వేదిక మీద కూర్చొని జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ అవిశ్వాసానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేయర్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మా పార్టీకి ఈ అవిశ్వాసం సంబంధం లేదని స్వయంగా ప్రకటన చేస్తే కూడా తోలుబొమ్మలాటలో కేతుగాడులాగా సీరియస్ సినిమాలో కమెడియన్ లాగా ఒక ఆయన వచ్చి కిక్కుండాలబ్బా, కిక్కుండాలబ్బా, ఎటుపోయాడో పాపం తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. నేను ఎక్కడో చూసా, నేను నా ఆఫీసులో కూర్చోన్నాను, రండి మహాప్రభు రండి 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 అని ఆయన సొంత ఛానల్ అది ఏడు కూడా వచ్చుండాల. 4th ఎస్టేట్, ఇదిగో ఇక్కడే ఉన్నాడు మా ప్రసాద్, పాపం లైవ్ చూస్తూ ఉంటాడు అక్కడ. 4th ఎస్టేట్, నేను ఆఫీసులో కూర్చొని ఒక ఫోటో పెట్టి నేను ఆఫీసులో ఉన్నాను రెండో రాజకీయాలు